గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చెప్తాను ఈరోజు. గుత్తొంకాయ కూర ఎవరికి నచ్చో చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. నాకైతే నల్ల వంకాయలు ఇక్కడ దగ్గరలో అయితే దొరకలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణించి మేము ఆర్టిషియల్ అయితే తీసుకున్నాము. ఇవి నల్ల వంకాయలు, మంచి వంకాయలు తీసుకోవాలండి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. వంకాయకి ఇలాగా స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలి. బాగా కడుక్కోవాలి ఫస్ట్. తర్వాత ఇలా స్లిట్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినవన్నీ నేనేం చేశానంటే, నార్మల్గా అందరూ అదే చేస్తారు. వాటర్ కొంచెం గిన్నెతో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఉంచుకోవాలి. నేను అన్నీ కట్ చేసుకున్నాను. 8 వంకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకొని రెడీగా ఉంచుకోండి. అందులోని కట్ చేసినవన్నీ వంకాయలు వేసేసేయండి. ఇగోండి వేసేసి పక్కన ఉంచుకొని, ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు 2 తీసుకున్నాం కదా, అవి కట్ చేసుకొని వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం స్పైసీ కావాలనుకుంటే 1.5 స్పూన్ వేసుకోండి, లేకపోతే తగ్గించుకొని వేసుకోండి. మాది స్పైసీ ఉంటుంది కారం అనేది. 4 అయితే పెద్దవి గార్లిక్ వేసాను కదా, మీరైతే ఒక 5-6 వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా అల్లం, చూసారా చిన్న ముక్క అల్లం, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మొత్తం మిక్సీ చేసేసుకోండి. ఇలాగ మెత్తగా మిక్సీ అయ్యాక పావు స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా అయితే వేసుకోండి. గరం మసాలా మళ్ళీ ఎక్కువైతే ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోండి. ఇందులోనే కలిపేసుకొని ఇప్పుడు రెడీగా ఉంచుకున్నాం కదా మనం తరిగి వంకాయలు, ఇందులోకి ఐస్ క్రీమ్ కోన్లోకి ఐస్ క్రీమ్ ఎలా కూరుతాడో అలా కూరుకోవాలి. చూడండి, ఇలాగ అన్నింట్లోకి పెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకున్నాక మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు ఫ్రై కోసం రెడీగా చేసుకుందాము. గుత్తొంకాయలకి వెనకాల పార్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు, అందులోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఇలాగ అన్నింటికి స్టఫింగ్ చేసుకోండి. స్టఫింగ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం గుత్తొంకాయకి అనేది ఆయిల్ ఎక్కువే పడుతుంది, దాన్ని తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా గుత్తొంకాయలని ఇందులో డ్రాప్ చేయండి. అన్నీ కలిపేసి వేసుకోకండి, సింగిల్గా ఇలా వేస్తే నైస్గా వస్తుంది. అండ్ మనకి లాస్ట్లో మిగిలిపోతుందండి ఇలాగా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒక్క 5 నిమిషాలు అలా ఉంచి అప్పుడు కింద నుంచి పైకి ఒకసారి కలుపుకొని నీట్గా మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల వేగంగా మగ్గిపోతాయి వంకాయలు అనేవి. మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మాత్రం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టండి మూత పెట్టినప్పుడు మాత్రం, ఎందుకంటే వేగంగా మాడిపోతుంది. సాల్ట్ కూడా కొద్దిగా తక్కువ అనిపించింది నాకు, మళ్ళీ వేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా తరిగి ఉంచుకోండి సన్నగాను. ఇదిగోండి దగ్గర పడిపోయింది వంకాయ కర్రీ, చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే మీరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఇప్పటికైనా. ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసేసి దించేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.